వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. ఏప్రిల్ 1 నుంచి E20 పెట్రోల్ ఏదైతే ఉందో అది అమల్లోకి రాబోతుంది. మీకు గత వీడియోలో పెట్రోల్ బంకులో చూపించడం జరిగింది కదా. ఇప్పుడు దాని గురించి అసలు E20 వల్ల ఉపయోగాలు ఏంటి, మైనస్లు ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ మెకానిక్ షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు BS4 లో చాలా మంది టెన్షన్ పడుతున్నారు. BS4 లో వెహికల్స్ కి ఇప్పుడు E20 అనేది వర్క్ అవుతుందా అవ్వట్లేదా, ఒకవేళ E20 పెట్టించుకుంటే BS4 లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, మైలేజ్ విషయంలో ఎలా ఉంటుందని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాము. ఒకసారి రండి. నమస్కారం అండి మేస్త్రి గారు. నమస్కారాలు సార్. చెప్పండి, ఇప్పుడు E20 పెట్రోల్ ఏదైతే ఉందో అది అమల్లోకి రాబోతుంది కదండి, దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఏం చెప్పమంటారు, ఒకటే ఇది పొల్యూషన్ కంట్రోల్ చేసేదానికి ఇది వాడతారు అంతే. ఒకసారి చూడండి. BS6 దానికోసం E2 కి దాన్ని మార్చబడింది, కన్వర్ట్ పొల్యూషన్ E20 కి మార్చబడింది. ఇప్పుడు దాని వల్ల మన BS4 వెహికల్స్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా కొట్టించుకుంటే? ఓల్డ్ వెహికల్స్ ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఉండదు, మైలేజ్ పర్పస్ కి దానికి ఇది పొల్యూషన్ కొద్దిగా ఇది మైలేజ్ తగ్గుద్ది అంటున్నారు. అది రాయల్ ఎన్ఫీల్డ్ కి అయితే షోరూమ్ పర్పస్ కి కంపెనీలో అన్ని మాన్యువల్ ప్రకారం ఇచ్చున్నారు అన్నారు. ఇప్పుడు ఈయన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ రిపేర్ చేస్తుంటాడు. ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి? 35 years. 35 years. ఆయన ఎక్స్పీరియన్స్ కంటే, నా వయసు కంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఎక్కువ. సో దాని గురించి ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ 350 ఉన్నాయి కదా, ఓల్డ్ వెహికల్స్ కి ఇప్పుడు E20 కొట్టించుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ప్రాబ్లమ్స్ అంటే దానికి మాన్యువల్ షోరూమ్ లో పార్ట్స్ అన్ని ఇచ్చున్నారు, అవైలబుల్ ఇచ్చున్నారు అన్నారు. అక్కడ షోరూమ్ లో ఆ కిట్ చేంజ్ చేసుకుంటే మీరు దీన్ని వాడచ్చు. ఓకే, ఓల్డ్ వెహికల్స్ కూడా కిట్ చేంజ్ చేసుకోవాలి ఒకవేళ అప్లికబుల్ అయితే. కిట్ లబ్బర్స్ మాన్యువల్ అన్ని ఇచ్చున్నారు. మిగతా వెహికల్స్ కి అయితే మనకు తెలియదు, ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ కి అయితే కంపెనీకి సబ్మిట్ చేస్తున్నారు. కంపెనీ చేంజ్ చేస్తుందా వెళ్తే? చేస్తుంది, షోరూమ్ లో ఇస్తే ఇప్పుడు E20 కి తగ్గట్టుగా మోడిఫై చేసి ఇస్తుంది లోపల. లేదా బయటకి ఇచ్చారంటే బయట మెకానిక్ లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బయట ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ E20 అనేది సరే ఒకవేళ మాన్యువల్ లో కూడా ఓల్డ్ వెహికల్స్ కి లేదనుకోండి, పాసిబుల్ లేదు మాడిఫై చేయించుకోవడానికి, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పవర్ పెట్రోల్ యూజ్ చేసుకోవచ్చు కదా. E20 కొట్టించుకుంటే ఏమన్నా ఇదంటే మీకు మామూలుగా టౌన్ పర్పస్ అయితే నో ప్రాబ్లం, ఎక్కువ లాంగ్ పోతే కొద్దిగా మైలేజ్ తగ్గుద్ది అని అంటున్నారు. మైలేజ్ తగ్గితే ఓకే. ఒకవేళ ఏమన్నా వెహికల్ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రాంగ్ రన్ లో? తక్కువ ఛాన్సెస్ ఉంటాయి బై, ఇది అంతే. సో ఇప్పుడు దీని వల్ల ఉపయోగాలు ఏంటి? పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది వెహికల్ లో, ఇది అంతే. ఓకే, మేజర్ గా డిఫరెన్స్ ఏముండదు. డిఫరెన్స్ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఇది, దాన్ని కంపెనీ మాన్యువల్ వదిలేరు అంతే. ఇప్పుడు అందులో మీకు పెట్రోల్ బయట నుంచి తెప్పిస్తున్నారు కదా ఇప్పుడు, అది లేకుండా ఇక్కడ మన వాళ్ళ కాడ నుంచి ఇది చేసేదానికి. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర 2009-10 వెహికల్స్, ఒకవేళ 15 వెహికల్స్ ఉన్నాయండి. నార్మల్ రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, వేరే కంపెనీ వెహికల్స్ ఉన్నాయి నార్మల్ ఇవి. ఇప్పుడు వాటిలో కొట్టించుకుంటే అవి నార్మల్ గా ఓల్డ్ కదా, సో ఏం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్, కాయిల్స్ అవి కాలిపోతాయి, రబ్బర్లు కాలిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఏం లేవు కాదు, షోరూమ్ లో మీకు రాయల్ ఎన్ఫీల్డ్ కి అయితే ఈ కిట్ సబ్మిట్ చేస్తున్నారు అన్నారు. షోరూమ్ లో కనుక్కుంటే మీకు దాని ప్రకారం ఇది. మీరు నిజంగా మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి E20 పెట్రోల్ తీసుకురావడం వల్ల? పొల్యూషన్ కంట్రోలింగ్ అంతే. BS6 అంతా ఇప్పుడు అయ్యే కదా, దాని వల్ల పొల్యూషన్ కంట్రోల్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు అంతే. దానివల్ల ఇదే అలవాటు అయితే మన వాళ్ళకి ఓకే, మంచిదే. ఇప్పుడు టౌన్ పర్పస్ ఢిల్లీ అంతా పొల్యూషన్ ఎక్కువ కదా, దానివల్ల చాలా అవుతుంది. దానివల్ల EMC బ్యాటరీ వెహికల్స్ బదులు మన ఇది కంట్రోల్ చేస్తున్నారు అంతే. పెట్రోల్ ఇది పరిస్థితి. మోస్ట్లీ ఢిల్లీ అలాంటి స్టేట్స్ లో చూసుకుంటే డే టైమ్ లో కూడా మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన ఎయిర్ పొల్యూషన్ మొత్తం, ఎయిర్ మొత్తం పోయింది. సో అది దాని గురించి ఇది తీసుకొని వస్తే మోస్ట్లీ పొల్యూషన్ తగ్గించవచ్చు, మన దేశీయ ఉత్పత్తులు పెంచుకోవచ్చు. E20 అనేది చాలా యూస్ఫుల్ గా మనం అడ్వాన్స్ గా పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఇది మంచి విషయం. ఈ ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరికైతే డౌట్లు ఉన్నాయో, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్ తోనే మీకు చెప్పించాను కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ మాన్యువల్ అనేది షోరూమ్ లో ఇస్తే వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారు, E20 కి తగ్గట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆ మోడిఫికేషన్ చేయలేకపోతే మీకు వేరే పవర్ పెట్రోల్ కావచ్చు, X95 కావచ్చు, HP 100 ఇలాంటివి కొట్టించుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. E20 పెట్రోల్ అనేది ఇండియాలో ఏప్రిల్ 1 నుంచి అప్లికబుల్ అవుతుంది.
అంటే రేపు నుంచి ఎల్లుండి నుంచి. సో దాని గురించి ఏం తెలుసు అసలు? తెలుసా E20 అనేది తెలుసా? తెలుసు, ఇంప్లిమెంట్ జరుగుతుంది ఏప్రిల్ 1 నుంచి జరుగుతుందని తెలిసింది మొత్తం దేశవ్యాప్తంగా, అది తెలుసు. దేశవ్యాప్తంగా జరుగుతుంది తెలుసు. ఇంకా ఈ E20 అనేది మాకు ఇంధనాలని తెలుసు, ఇథనాల్తో ఇవి యాక్చువల్ గా ప్రిపేర్ చేసింది 2023 నుంచి వచ్చిన ఈవీ వెహికల్స్ కోసం, కానీ కొంచెం అప్పటి ఇంజిన్ B6 ఇంజిన్ కానీ దానికోసం ప్రిపేర్ చేసింది నేను విన్నది తెలుసుకునేది. ఇథనాల్ ఇంత ముందు 10 ఎంత ఉండేది, ఇప్పుడు 20% కలుపుతున్నారు. ఈ 20 అదే విధంగా మన దేశీయ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, మొక్కజొన్న, చెరుకు, వరి నుంచి తయారు చేసింది కలుపుతున్నారు కదా. సో గవర్నమెంట్ ని స్వాగతిస్తారా? ఇన్కమ్ మనకి ఎలా? ఇలాంటి ప్రయత్నాన్ని అయితే ఖచ్చితంగా స్వాగతిస్తాను. స్వాగతించాలంటే కన్నా క్రూడ్ ఆయిల్ రూపాయలు పర్చేస్ కోసం, పెట్రోల్ మళ్ళీ ఎల్పిజి కోసం మామూలుగా మీకు ఎలా చెప్పాలంటే కన్నా కొండలలో బ్రతికే, అడవులలో బ్రతికే వాళ్ళ డబ్బులు కూడా తీసుకెళ్ళి, అంటే వాళ్ళు పెట్టి డబ్బులు తీసుకెళ్లి పక్క దేశాలకు ఇస్తున్నారు. దీనికోసం దీనైతే స్వాగతిస్తారు ఇథనాల్. ఎందుకంటే ఇప్పుడు అడవిలో బ్రతికే వాళ్ళు వాళ్ళు ఒక ఎల్పీ సిలిండర్ కొడతారు, వాళ్ళు ఎల్పీ సిలిండర్ కొంటే సబ్సిడీ రూపంలో ఇచ్చినా కానీ కనీసం అంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు పక్క దేశానికి ఇచ్చేస్తున్నాం కదా. ఆ డబ్బులు వెళ్ళకూడదు, మన దేశంలో మన డబ్బులు మనకు ఉండాలి, అవి వెళ్ళకూడదు కాబట్టి దీనికి సపోర్ట్ చేస్తారు. సో ఇంకా 20% అంటే ఆల్మోస్ట్ 20% బయట నుంచి క్రూడ్ ఆయిల్ తగ్గిపోయింది మనకి. తగ్గడం వల్ల ఇక్కడ ఉత్పత్తులు పెరుగుతాయి కదా. ఇక్కడ ఉత్పత్తులు అంటే ఇక్కడ వేస్టేజ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, చెరుకుల్ని వాటిని వేస్టేజ్ తో తయారు చేసిన ఇథనాల్ యూజ్ చేయడం వల్ల తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు, కార్బన్ కూడా కొంచెం వాళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎన్విరాన్మెంట్ కూడా వచ్చేది కూడా ఎన్విరాన్మెంట్ అది కూడా తగ్గుతుంది. 20% కలవడం మైలేజ్ ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత ఇవి తెలుసుకుంది విన్నది, ఇంకా మేము విన్నది. సో ఇప్పుడు మరి ఇంకో ప్రాబ్లం ఉంది, 23rd తర్వాత వచ్చిన వెహికల్స్ కి ఇది అప్లికబుల్ అవుతుంది BS6. మరి అంతకు ముందు ఉన్న BS4, 19, 20 వెహికల్స్ కి కొంచెం హీట్ ఉంటుంది, ఎక్స్చేంజెస్ చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఇది యాక్చువల్ మన రూల్ ప్రకారం మనకి ఇచ్చిన రూల్ ఎంత, మళ్ళీ ఇంజిన్ 15 years వ్యాలిడిటీ. యాక్చువల్ గా ఆల్మోస్ట్ 23 అంటే అప్పుడు బిఫోర్ కొన్నా అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 6 years 3 years కంప్లీటెడ్. ఒకవేళ బిఫోర్ 20లో కొన్నా 6 years కంప్లీటెడ్. మేబీ ఒక 5 to 9 మాక్సిమం డేస్ ఈజీ గడిచిపోతున్నాయి. దానిలో అసలు యాక్చువల్గా అందరూ కూడా చాలా ఈజీగా పోతున్నారు, ప్రాబ్లం లేదు. యాక్చువల్గా ఏదో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మామూలు తప్పదు, సఫరింగ్ తప్పదు, దానికి అలాగనగా అలాగే సఫరింగ్ తప్పదు. సిటిజన్ గా మీకు ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు, మంచి విషయం అనిపిస్తుంది. సిటిజన్ గా నేను యాక్చువల్లీ యాక్సెప్ట్ చేస్తాను, ఇలాంటి చేయాలని కూడా కోరుకుంటాను. ఇంకా ఎన్ని కుదిరితే ఇలాంటి చేయాలి ఇంకా. అలా ఎందుకంటే కన్నా పక్క దేశాల మీద, ఎందుకంటే ఈ రోజు ఇది మ్యాటర్ అడిగితే మీరు సమయం ఇస్తుంటే ఒక గంట సేపు ఇవ్వడానికి కొద్ది స్పీచ్, కానీ మీకు అంత సమయం లేదు, నాకు అంత సమయం లేదు చెప్పలేను. ఎందుకంటే అయినా ఎల్పీజీ రూపంలోనే మనం ఇప్పుడు బయటకి దేశాలు ఎల్పీజీకి ఒకప్పుడు యాక్చువల్ మేము కూడా పెద్ద తరగతి, మేము ఉన్నవాళ్ళం కాదు, మధ్య తరగతి. నేను కూడా ఎండాకాలం వస్తే కట్టలకి వెళ్ళి తీసుకొని వానాకాలం ఏర్పాటు చేసుకుని బతికేటోళ్ళం. ఎల్పీజీ కన్వర్ట్ అయ్యాక ప్రతిరోజు ఇలాగంటే ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. ఆ కట్టెలు ఊరికే దొరుకుతాయి, ఊరికి నా ఇంటి దగ్గర చెట్టు ఏదో దొరుకుతుంది, దాన్ని కొట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఎల్పీజీ ప్రతిసారి కొనుక్కాల్సి వస్తుంది. ఎవడు చెప్పి ఇప్పుడు ఈ ఎల్పీజీ కొనడం బాగా, ఇదే దేశానికి ఇస్తున్న డబ్బులు ఏమన్నా, దేశానికి ఇచ్చే డబ్బుల్లో మనం ఇచ్చేది మనం ఒక 100 రూపాయలు పెడితే దాని దేశానికి వెళ్తే ఒక 30 రూపీస్ 40 రూపీస్ వెళ్తాయి, 70 రూపీస్ బయటకు వెళ్ళిపోతుంది. ఇది మంచిదే కదా. దీని వల్ల మనకి పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం అనేది నివారణ అవుతుంది. దీన్ని వినియోగించడం మంచిదే, స్వాగతిస్తాం. సో పొల్యూషన్ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా, ఎందుకంటే మనము ఇప్పుడు ఇంధనాన్ని మనం వినియోగిస్తున్నామంటే ఇంజన్ నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని తగ్గుతుంది. మామూలు పెట్రోల్ కంటే దానికి కొంచెం తగ్గుతుంది. దాని నుంచి మనకి బెనిఫిటే కదా, పర్యావరణానికి అనేది కొంచెం బెనిఫిట్ గా. ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి, మైనస్ ఏంటంటే ఓల్డ్ వెహికల్స్ కి కష్టం అవుతుంది. హెచ్ఎక్స్పీ ఉంది, పవర్ పెట్రోల్ ఉంది, అవి యూజ్ చేసుకోవచ్చు కదా. అవి యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే మనకి పర్యావరణ పరిరక్షణ అనేది ఉంది కదా. అంటే టెక్నాలజీ మారుతూ ఉంటుంది. సో టెక్నాలజీకి అనుగుణంగా మనము ఇంధనాన్ని సోర్స్ పెంచుకోవాలి.
మనకి ఇప్పుడు ఎల్పిజి అయితేనేమి, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎఫెక్ట్ అనేది మనకి చాలా ఉంది చూస్తున్నారు. పెట్రోల్ అనేది కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. సో ఇలాంటప్పుడు మనం ఇంధనానికి సోర్స్ అనేది మన దేశంలోనే మనం ఎలాగా వినియోగించుకోవాలి, పక్క దేశాల మీద ఆధారపడుకోకుండా మనం సొంతగా ఇథనాలను వాడుకోవడం అనేది మంచిది. చాలా సింపుల్గా చెప్పాలంటే కాలానుగుణంగా మారడం తప్పేం కాదు, ఏం ప్రాబ్లం లేదు. ఇవి కాలానుగుణంగా మారాలి అంటే మనకు సీజన్స్ ఉన్నాయి, కాలానుగుణంగా మారుతాం, సేమ్ అంతే మారదాం, ఏముంది అలా మారదాం. ఓల్డ్ వెహికల్స్ బాధపడతాయంటే మనం అనుకుంటాం కదా, మార్చుకుంటారు ఎవరు కావాలంటే, డబ్బులు ఉంటే కొంటున్నారు కదా, డబ్బులు ఉంటే మార్చుకుంటారు.